ఆల్రెడీ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేశాను కదా. నా ప్రెగ్నెన్సీలో అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అసలు చెప్పని కూడా చెప్పలేను. అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట, వర్ణనాతీతం. నా అంత ఘోరంగా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఎవ్వరికీ రాకూడదు. ప్రెగ్నెన్సీ అని తెలియనంత వరకు ఈ ఫొటోస్, దీని తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం ఏంటి అనేది ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ 1 ఇది ఓన్లీ ఇది మాత్రమే. కావున ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేశాను కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. స్టార్టింగ్ నుంచి ఇలా అయిపోయింది నాకు. కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఒక 25% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంతవరకు గర్భిణి అని తెలియనంత వరకు 23rd March 2025లో కన్ఫర్మ్ అయింది అనమాట. అయిన నెక్స్ట్ డే వచ్చేసి మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గీతా మేడము. చాలా సఫర్ అయ్యాను, హిమటోమా అండ్ వామిటింగ్స్తో చాలా సఫర్ అయ్యాను 9 months వరకు కూడా. తర్వాత వచ్చేసి అసలు కాన్స్టిపేషన్ ఇష్యూ అయితే చెప్పలేనంత కాన్స్టిపేషన్ ఇష్యూ, సో మచ్ వీక్నెస్. 5 kgs రెడ్యూస్ అయ్యాను. 5 months లోపు నేను 5 kgs రెడ్యూస్ అయ్యాను అనమాట. అసలు లేచి నా పనులు నేను కూడా చేసుకోలేకపోయాను. నా పర్సనల్ వర్క్స్ కూడా అంత ఘోరంగా సఫర్ అయ్యాను.